స్టేజ్ 4 ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అసలు ఎందుకు కష్టంగా ఉంటుంది ట్రీట్మెంట్ చేయడానికి, అసలు ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, టార్గెటెడ్ థెరపీస్ ఎందుకు పనిచేయట్లేదు అనే వివరాలు ఈ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పబోతున్నాను. హాయ్, నేను డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ స్టేజ్ 4లో కనుక మనం డయాగ్నోస్ చేస్తే అన్ఫార్చునేట్లీ చాలామంది పేషెంట్స్ స్టేజ్ 4లోనే బయటపడతారు. ఈ స్టేజ్లో ఈ రోగాన్ని ట్రీట్ చేయడానికి ఎందుకు కష్టంగా ఉంటుంది అంటే, ఒకటి ఇవి చాలా అగ్రెసివ్ బిహేవియర్ ఉండే క్యాన్సర్స్ అనమాట. రెండోది ప్యాంక్రియాస్ అన్నది చాలా క్రిటికల్ లొకేషన్లో ఉంటుంది. లివర్ నుంచి వచ్చే ఫ్లూయిడ్స్, ఆహారం వెళ్ళే దారి, ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ మూడు కలిసి స్టమక్ కింద భాగంలో చిన్నపేగు మొదలైన భాగంలో కలుస్తాయి అన్నమాట. ఈ లొకేషన్లో ట్యూమర్ ఉండటం వల్ల పేషెంట్కి ఆకలి బాగా తగ్గిపోతుంది, జాండీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది పేషెంట్కి వెయిట్ లాస్ చాలా కామన్గా అసోసియేట్ అయి ఉంటుందన్నమాట. రెండో ప్రాబ్లం ఏంటి అంటే, స్టేజ్ 4 ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అవ్వటం వల్ల ఇన్సులిన్ రిలీజ్ చాలా ఎబరెంట్గా ఉండి పేషెంట్కి డయాబెటీస్ ఏర్పడి, న్యూ ఆన్సెట్ డయాబెటీస్ కనుక పెద్ద వయసులో సడన్గా వస్తే మనం ప్యాంక్రియాస్ స్కాన్ తీసుకోవడం చాలా అవసరం అనమాట. సో ఇదేమవుతుందంటే, కాంపౌండ్ అయ్యి డయాబెటీస్ ఉండటం వల్ల ఆహార మార్పులు రావటం, మనం తీసుకునే ఆహారంలో గ్లూకోజ్ కార్బోహైడ్రేట్ కాంపోనెంట్ తగ్గిపోవటం, ఆ మందులు ఇవి కూడా కాంపౌండ్ అయ్యి ఈ డిసీజ్ ట్రీట్మెంట్ని కొంచెం డిఫికల్ట్ చేస్తాయి అన్నమాట. మూడోది, ప్యాంక్రియాస్ వెనకాలే సీలియాక్ ప్లెక్సస్ అని చెప్పి కడుపు మొత్తానికి సంబంధించిన నర్వ్ స్టేషన్ ఒకటి ఉంటుందన్నమాట. సో జస్ట్ ప్యాంక్రియాటిక్ వెనకాల భాగంలోనే ఈ సీలియాక్ ప్లెక్సస్ ఉండటం వల్ల ఈ ట్యూమర్స్ పెరిగే కొద్దీ ఈ సీలియాక్ ప్లెక్సస్ని ఎఫెక్ట్ చేయటం, విపరీతమైన కడుపు నొప్పి రావటం పేషెంట్స్లో చూస్తూ ఉంటాం అనమాట. దీనివల్ల వాళ్ళు పెయిన్ మెడికేషన్స్ బాగా ఎక్కువగా వాడటం, ఆహారం తిన్న వెంటనే నొప్పి ఇంకా తీవ్రంగా మారటం వల్ల ఆహారం తీసుకునే క్వాంటిటీ కూడా తగ్గిపోయే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మనకి చాలాసార్లు అడ్వాన్స్ స్టేజ్లో బయటపడటంతో పాటు ఈ కాంప్లెక్స్ సిచ్యువేషన్లో పేషెంట్ ఉండటం వల్ల వీళ్ళు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యే అవకాశాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. ట్రీట్మెంట్ టాలరెన్స్ కూడా వీళ్ళలో తక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ట్రీట్ ఎలా చేస్తాము అంటే, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని మేము కీమోథెరపీ ద్వారా ట్రీట్ చేస్తాం అనమాట. పేషెంట్ కనుక చిన్న వయసులో ఉండి ఫిట్గా ఉంటే ఒక 3 డ్రగ్ కాంబినేషన్తో ఈ రోగాన్ని ట్రీట్ చేస్తాం. అదే పేషెంట్ పెద్ద వయసులో కొంచెం ఫ్రెయిల్ కండిషన్లో ఉంటే వాళ్ళలో 2 డ్రగ్ కాంబినేషన్తో మనం ట్రీట్ చేయడం జరుగుతుంది అనమాట. రీసెంట్గా ఈ కీమోథెరపీ డ్రగ్స్ ఇంకా బెటర్గా డెలివర్ చేయడం కోసం నానోజోమల్ ఫార్ములేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. నానోజోమల్ ఐరనోటికాన్ అవైలబుల్గా ఉంది. రీసెంట్గా ఇండియాలో ఈ డ్రగ్ లాంచ్ చేయడం జరిగింది. 5-6 ఏళ్ళ కిందట నానోజోమల్ ప్యాక్లిటాక్సెల్ అందుబాటులో రావడం, అది ఇప్పుడు జెనరిక్స్ రూపంలో రావడం వల్ల ట్రీట్మెంట్ ఖర్చు కూడా బాగా తగ్గిందనమాట. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో కీమోథెరపీ తప్ప వేరే ట్రీట్మెంట్స్ ఎందుకు బాగా పనిచేయవంటే, వీటిల్లో కేరాస్ మ్యూటేషన్ అనేది చాలా కామన్గా ఉంటుంది. కేరాస్లో కూడా చాలా రకాల మ్యూటేషన్స్ ఉంటాయి అన్నమాట. ఇవాళ రోజున కేరాస్లో కూడా ఇన్ని రకాల మ్యూటేషన్స్లో ఒట్టి కేరాస్ G12Cని మాత్రమే మనం టార్గెట్ చేయగలుగుతున్నాం. కేరాస్ G12D, G12V చాలా కామన్గా ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్లో ఉంటాయి. వీటిని ఇవాళ రోజున టార్గెట్ చేసే ట్రీట్మెంట్స్ అందుబాటులో లేవు. కానీ చాలా యాక్టివ్ ట్రీట్మెంట్ ఫేజ్ 3 దశలో పాన్ కేరాస్ ఇన్హిబిటర్స్ అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇవి కనుక అందుబాటులోకి వస్తే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పేషెంట్ అవుట్కమ్ కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. కానీ ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ చాలా డెస్మోప్లాస్టిక్ రియాక్షన్, అంటే ప్యాంక్రియాస్ చుట్టూ చాలా ఫైబ్రోసిస్ అనే ఒక గట్టి పదార్థం ఏర్పడి డ్రగ్ పెనిట్రేషన్ ఇష్యూస్ రావటం వల్ల టార్గెటెడ్ థెరపీస్ కూడా ఎక్కువ బెనిఫిట్ చూపించలేవన్నమాట. కానీ కొన్ని రకాల ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్, మైక్రోసాటిలైట్ ఇన్స్టెబిలిటీ ఉండటం కావచ్చు, HER2 మ్యూటేషన్ ఆర్ HER2 ఎబ్నార్మాలిటీ ఓవర్ ఎక్స్ప్రెషన్ ఉన్న పేషెంట్స్ కావచ్చు, BRAF మ్యూటేషన్ ఉన్న పేషెంట్స్ కావచ్చు, వీళ్ళలో మాత్రం కొంచెం టార్గెటెడ్ థెరపీ పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా BRCA1-2 మ్యూటేషన్స్, BRCA2 మ్యూటేషన్ అనేది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వీళ్ళల్లో కొన్ని టార్గెటెడ్ థెరపీస్ ఆల్రెడీ అప్రూవ్ ఉండటం మనకు తెలిసిందే. కానీ ఇవి చాలా తక్కువ సంఖ్యలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పేషెంట్లు చూస్తున్నాం. సో అన్నీ కలుపుకుంటే ఒక 10-15% కంటే ఎక్కువ ఈ టార్గెటబుల్ మ్యూటేషన్స్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో కనిపించవు. సో ఈ కారణాల వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో ఇంకా టార్గెటెడ్ థెరపీస్ ఎక్కువగా రాకపోవటం, ఎక్కువ బెనిఫిట్ చూపించకపోవటం మనం చూస్తూ ఉంటాం అనమాట. సో అందుకనే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చాలా డిఫికల్ట్ టు ట్రీట్ డిసీజ్. మనం మాట్లాడుకుంటే మనోహర్ పారికర్, ఎవరి పేరు మీద వాళ్ళ రోజున గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనం నేమ్ చేస్తామో, ఆయన మన ప్రీవియస్ డిఫెన్స్ మినిస్టర్, గోవా సీఎం కింద కూడా చాలా ఏళ్ళు చేశారనమాట. అన్ఫార్చునేట్లీ మనోహర్ పారికర్ గారికి కూడా ఈ అడ్వాన్స్ స్టేజ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ డయాగ్నోస్ అవటం, మనకి కీమోథెరపీ ఇచ్చి ట్రీట్మెంట్స్ ఇచ్చిన తర్వాత కూడా మనం ఆయన్ని కాపాడుకోలేకపోయాం అనమాట. సో చాలా ఫేమస్ పర్సనాలిటీస్ ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బారిన పడి మనం ట్రీట్మెంట్స్ చేయలేకుండా వాళ్ళని కోల్పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ చాలా కొత్త అడ్వాన్స్ ట్రీట్మెంట్, అడ్వాన్స్ రీసెర్చ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో జరుగుతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ టు ట్రీట్ డిసీజ్ కాబట్టి చాలా అడ్వాన్స్ రీసెర్చ్ ఈ డిసీజ్ మీద ఫోకస్డ్గా జరుగుతుంది. సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా బెటర్ ట్రీట్మెంట్స్, బెటర్ టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్ ఈ రోగంలో వస్తాయని ఆశిస్తూ నమస్కారం.